ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళాల విషయంలో తీసుకున్న విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని గుండెకి తడుతున్నటువంటి పరిస్థితి. అలానే జాతీయ మీడియాలో కూడా ప్రముఖ కథనంగా ప్రచురిస్తున్నారు. మరోవైపు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అదే బాటలో నడిచేటువంటి ప్రయత్నం జన సైనికుల్లో కూడా కొత్త జోష్ తీసుకొస్తుంది. ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం? అధికారంలో ఉండి కూడా పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వాలి, అలానే ఆదుకునేటువంటి క్రమంలో ఎంత చేసినా సరిపోదు అనేటువంటి మాటలు ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఏదైతే ఆయన ఉదార స్వభావం రాజకీయాల్లో లేనప్పటి నుంచి మీ అందరికీ తెలిసిందే. ఇవాళ ప్రత్యేకించి మనం ఆయన్ని కొత్త కోణంలో చూసిందేమీ కాదు. రాజకీయాల్లోకి వచ్చాక బహుశా ఇలా చెయ్యాలా అనేది కూడా ఏమీ లేదు, మనందరికీ తెలుసు కదా. ఎందుకంటే ఎప్పుడు రాజకీయాల్లో లేనప్పుడే తమ్ముడు సినిమా కలెక్షన్ వచ్చినప్పుడు ఆయన వాళ్ళ తండ్రి గారి చేత విరాళం ఇచ్చినటువంటి దృశ్యం మనందరికీ తెలుసు. అది కూడా బోర్డర్లో సైనికులకి. అప్పట్లో తమ్ముడు సినిమా, తొలి ప్రేమ సినిమా, అప్పటి నుంచే ఆయనకి ఒక సేవా గుణం, ఒక దాన గుణం అనేది ఉందని మనందరికీ తెలుసు. ఇక్కడ పోతే ఇక రాజకీయంలో ఖజానాలో డబ్బులు లేవని తెలుసు. ఎంత ప్రకటించాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది తెలుసు. తన వంతు బాధ్యతగా తను ఎంత ఇవ్వాలి. సో లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు. ఏమైపోయాడు మీ అన్న, ఎక్కడున్నాడు మీ అన్న అని అడిగిన వాడికి ఇదిగో అన్న వచ్చే, ఆశ వచ్చే అనే ఒక సమాధానం చెప్పారండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో మాకు బాగా తెలుసండి. ఈ ప్రభుత్వ పరిపాలనలో ప్రత్యేకించి పంచాయతీ శాఖ మంత్రి తీసుకున్న నిర్ణయానికి ఏదైతే వాళ్ళు ఇలాంటి వ్యక్తి కింద పనిచేయడం మా అదృష్టం అంటూ వారు కూడా 14,85,00,000 చొప్పున విరాళంగా ఇచ్చారండి. అంటే ఒక రోజు శాలరీని డెడికేట్ చేశారు, చాలా మంది విరాళంగా ఇచ్చారు. అదే రకంగా కొంత శాఖల వాళ్ళు, పంచాయతీ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు, లేకపోతే జేఏసీ, వీళ్ళందరూ కూడా ఒక 75 లక్షలు, ఒకళ్ళు 85 లక్షలు, ఒకళ్ళు 14 కోట్లుగా టోటల్ గా మొత్తం పంచాయతీ శాఖకు సంబంధించి విరాళంగా ఇచ్చారు. ఆయన ఇవ్వడమే కాకుండా ఎంతో మందితో ఇప్పించిన గొప్ప గుణం. అంటే నేనిస్తే నేను మంచోడిని అయిపోతా, మీరు కూడా ఇస్తే మీరు కూడా మంచోళ్ళు అవుతారు అన్నట్టుగా కొత్త సిద్ధాంతాలండి ఇవన్నీ. ఒకటి, ఇక్కడ సహాయక చర్యలు నిర్వహించడానికి అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి కేటాయించవచ్చు, కేంద్ర సాయం ద్వారా చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఇంత పెద్ద విరాళాలు ఇవ్వడం వెనక ఏంటి? ప్లస్ ఆయన ఇచ్చిన దాంతో పాటు చూస్తే కనుక మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు 8 కోట్ల పైగా విరాళాలు వచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన గుణం సార్. ఆయన ఒక రాజకీయంగా లేకపోయినా ఆయన ఇచ్చేస్తాడు. ఈ రోజు పదవి వచ్చాక అన్నా నీ చేతి డబ్బు తీయకూడదన్నా, ఖజానా డబ్బు తీయన్నా అంటే ఖజానాలో ఏముందిలేమ్మా, జీతం తీసుకునే పరిస్థితి కూడా లేదు, బ్లీచింగ్లకే డబ్బులు లేదు. ఈ రోజు నేను పనిచేస్తున్న పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి 400 మండలాలు ముప్పు ప్రాంతాలుగా గుర్తించారండి, 400 గ్రామాలు. సో ఆ 400 గ్రామానికి చొప్పున ₹1,00,000 విరాళంగా ప్రకటించారు. అక్కడ ఒక 4 కోట్లు, ఆల్ ఓవర్ గా తెలంగాణకి 1 కోటి, ఆంధ్రాకి 1 కోటి, మొత్తంగా 6 crores అండి. 6 కోట్లు ఇచ్చిన 6 అడుగుల బుల్లెట్ ఈ రోజు ఆంధ్ర రాజకీయాల్లో కొమరం పులిలాగా కనపడుతుందండి. ఎంతో మందికి ఆదర్శప్రాయం. వీటన్నిటికంటే మించి మొరిగిన చాలా మంది ఉన్నారు కేశవ్ గారు. అంటే మొదటి 3 రోజులు కనపడలేదు అనేది పెద్ద విమర్శ చేశారు. రోజా గారు అయితే, మాజీ మంత్రి రోజా గారు అయితే చాలా ఘాటుగా విమర్శించారు. హనీమూన్ ట్రిప్లో ఉన్నారా, ఇట్లాంటి మా పదాలు కూడా ఉపయోగించారు. అది మరి ఆమె స్థాయికి తగిన పదమా కాదా అనేది ఆమె డిసైడ్ చేసుకోవాలి. ఏం చెప్తారు మీరు? సార్, ఆమె అసెంబ్లీ గేట్ బయట నన్ను రేప్ చేస్తారా రండి చేయండి అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆవిడ. సో ఆవిడ గురించి మనం మాట్లాడుకుంటే మన స్థాయిని మనం తగ్గించుకున్నట్టు అవుతుందండి. మరోవర్ 2 రోజులేమో, అరౌండ్ 2 రోజులు అన్నయ్య అందుబాటులో లేనని కారణంగా మీడియా ముందుకు వచ్చేసినటువంటి చాలా మంది. ఆయన అందుబాటులోనే ఉన్నాడు, కానీ ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడతాడా అంటూ మీడియా మొత్తం ఆయన్నే ఫోకస్ చేయడం బిగించేసింది. అక్కడ వరద ముప్పు ప్రదేశాలు కానీ, కావాల్సినటువంటి సహాయ చర్యలు కానీ, ఇప్పుడు కన్నయ్య నాయుడు గారు ఉన్నారండి, ఆయనతో మనకి అవసరం. విజనరీ ఉన్న చంద్రబాబు గారు ఉన్నారండి. ఈ రోజు ఆయన క్లీన్ గా వైజాగ్ ని చేయగలిగారు హుదూద్ తుఫాన్ తర్వాత. సో ఆయన విజనరీ అవసరం అండి. ఈ రోజు అధికారం ఉండేవాడు, లేకపోతే తోటి స్థాయి మంత్రులు, అచ్చెన్నాయుడు గారు ఎలాగో, రామ్మోహన్ నాయుడు గారు ఎలాగో, పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఒక శాఖకు సంబంధించిన ఒక మంత్రివర్యులండి.
సో మనకి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ అవ్వచ్చు, కానీ సీఎం కి డిప్యూటీ సీఎం ఈ పదవుల రీత్యా ఎవరు చేయాల్సిన పని వారు చేయనివ్వండి. వారు బోట్లో వెళ్ళారు, వారు 1:30కు ఉన్నారు. మీ నాయకుడు నిద్రపోతున్న అధికారులను నిద్రలేపి వారిని చైతన్యవంతంగా మార్చాడా అనేది ఆయనకి తెలుసు. ఈరోజు ఆయన గురించి మాట్లాడే స్థాయి రోజక్క ఎంత విరాళం ఇచ్చిందని మేము అడుగుతున్నాం. తెల్లారు లెగిస్తే తెలంగాణలో తిరుగుతది, తెలంగాణలో ఇవ్వాల. నగిరిలో నిలువెత్తు విల్లు కట్టింది, మరి అక్కడ ఇవ్వాల. మాటకి ముందు మాట్లాడుతుంది ఆయన ఏం చేశారు, ఆయన ఎప్పుడు వస్తారు. ఆయన వచ్చారు, ఆయన రావడం కొన్ని కోట్లు విరాళంగా తీసుకొచ్చారు. ఎంతో మంది సినీ ప్రముఖులు ఇచ్చారు, అది వేరే విషయం. కానీ పంచాయతీ శాఖలో పనిచేసేవారు ఆయన్నే ఆదర్శంగా తీసుకొని 14,85,00,000 విరాళంగా ఇచ్చారు. ఆయన 6 కోట్లు ఇచ్చారు. ఇంకా కూడా భోజన సదుపాయాలు, వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు నిరంతరం ఇస్తూనే ఉన్నారు పంచాయతీ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ అండి. ఈవెన్ దో మా హస్బెండ్ కూడా ఒక పంచాయతీ సెక్రటరీ అండి. ఆయన కూడా మొన్న ఆ మండలాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక 6,000 పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా స్వయంగా ఇవ్వడం జరిగింది. మా శాఖ మంత్రి ఇంత ఇస్తున్నప్పుడు మరి మేమెంత ఇవ్వాలి, మా వంతు బాధ్యతగా అంటూ ప్రతి ఒక్కరు ముందుకొస్తుంటే ఆయన మాత్రమే చైతన్యవంతులు కాదు, ఆయన ఎంతో మందిని చైతన్యవంతులు చేసే వివేకానందులాగా మాకు కనిపిస్తారండి. రైట్. అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తు, దాని నుంచి తీసుకోవాల్సినటువంటి ఉపశమన చర్యలు ఒకవైపు, కానీ రాజకీయం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్నట్టుంది. ఏ పార్టీ పరంగా చూసినా కానీ ఇప్పుడు విమర్శ అనేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చేసినా కానీ అసలు విషయం డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు పదే ఈ చర్చలే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? రిహాబిలిటేషన్, రిలీఫ్ మెజర్స్ వీటి గురించి మాట్లాడకుండా ఈ చుట్టూ తిరగడానికి కారణం ఏంటి? సార్, ఇక్కడ అమ్మ పెట్టదు అడక్క తిన్నదని ఒక సామెత ఉంటుందండి. ఆయన వచ్చి ఏమి ఇవ్వడు, ఇచ్చే వాళ్ళని చెడగొడతాడు. ₹1,00,00,000 అనౌన్స్ చేశారు కదా, వైసీపీ వాళ్ళు కూడా ₹1,00,00,000 అనౌన్స్ చేశారు కదా. సార్, ₹1,00,00,000 అనౌన్స్ చేసి ఆయన లండన్కి వెళ్ళిపోతే ₹1,00,00,000 ఎవరు కట్టాలి సార్? ఇంకా ఇవ్వలేదా? చెక్ ఇవ్వలేదా? ఇంకా చెక్ ఇవ్వలేదు సార్. 175 మంది ఎమ్మెల్యేలు చందాలు వేసుకుంటున్నారు. ఇంకా కూడిక అవలా, అయ్యాక అంతా కూడాక అప్పుడు కూడిక సమావేశం 75 ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ఇప్పుడు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలా అందరు ఎమ్మెల్యేలు కలిపి చెప్తున్నారా మీరు? పాపం ఆయన దగ్గర పోటీ చేద్దాం అనుకున్నారు, పోటీ చేసి ఓడిపోయిన వారు. ఇంకా కూడా సుమతి, కాలమతి, మందమతి లాగా ఒక చేపల స్టోరీలో మందమతి లాగా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే వారందరూ కలిసికట్టుగా విరాళాలు సేకరించి అది ఇవ్వాలండి. ఎందుకంటే ఒక ₹1,00,00,000 చెక్ రాసే అంత గొప్ప గుణం ఆయనకి ఎప్పటికీ రాదండి. ఎందుకు పార్టీ పరంగా చూస్తే మీరు ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలోనే రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ఎక్కువ విరాళాలు వైసీపీకి వచ్చినాయి. అంతలోకి ₹1,00,00,000 ఇవ్వాలంటే మీరు మరీ చందాల గురించి చెప్తారేంటి? సార్, ఆ ఎలక్ట్రోల్ అంటే జగన్ గారి ఆస్తుల్లో ఇచ్చిన డబ్బులా? అది కూడా విరాళంగా ఇచ్చినవే కదా, మీకు తెలుసు కదా. విరాళంగా వైజాగ్ కు సంబంధించిన ఎంపీ కిడ్నాప్ చేస్తే 22A ఉండే అతని భూమిని వెలికి తీస్తే అతను ఎన్ని కోట్లు ఇవ్వాల్సి వచ్చినాయి? విడుదల రజనీ గారు సీట్ ఇవ్వడం కోసం ఎన్ని కోట్లు దండుకున్నారంటూ అక్కడ ఒక వ్యక్తి అభియోగాలు చేశారు. అవి ఆరోపణల ఆధారాల కూడికతో మాట్లాడా? సో ఇవన్నీ కూడా సార్ ఆయనకి విరాళాలు ఇవ్వాల్సి వచ్చింది. రఘురామకృష్ణరాజు గారు కూడా ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మేము విరాళాలు ఇవ్వాల్సి వచ్చింది అని. అంటే ఇష్టంగా కాదు సార్, కంపల్సరీ ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని డిమాండ్ తో కూడినటువంటి సేకరణ అండి. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే పులివెందుల ఆస్తులు ఏం కాదు కదా, మీకు తెలుసు కదా. ఎక్కడెక్కడ వైసీపీ వారందరూ నిలబడి ఇవ్వాల్సినటువంటి చందాలు, విరాళాలు. అలాగే ₹1,00,00,000 కూడా కూడికి ఏర్పడుతుంది. ఆ ₹1,00,00,000 కనుక సమకూరిస్తే ఆ ₹1,00,00,000 కూడా చెక్కు ఇస్తారా? అది చంద్రబాబు గారికి ఇస్తారా, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధికి ఇస్తారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, విపత్తు నిధిలో డబ్బులు కూడా లేవు. సో ఇక తప్పదు మన వంతు సహాయం అంటూ నిన్నటి రోజు అండి మేము ఎయిర్పోర్ట్ లో చూస్తే ఫిల్మ్ యాక్టర్స్ అశ్విని దత్ గారు వాళ్ళు వచ్చారు, చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చారు. వీళ్ళందరూ ఈ టైంలో ఎందుకు వస్తున్నారంటే చంద్రబాబు గారు చెప్పారట, కంపల్సరీ మీరు ఈ టైంలో విజయవాడ జిల్లాని లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం, ఎన్టీఆర్ జిల్లాకి మీరందరూ మీ వంతు బాధ్యతగా నిలబడాలి అంటే దేశ విదేశాల నుంచి కుప్పలు తెప్పలుగా ఫండ్ కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఒక గతంలో కేరళ, కర్ణాటకలో చూస్తున్నామండి, విపత్తు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రధాన ప్రతిపక్షం ఇద్దరు కలిసి ఒకే హెలికాప్టర్ లో వెళ్ళిన దృశ్యాలు కూడా మేము చూసాం. కానీ ఇక్కడ ఈ టైంలో కూడా వరదలో కూడా బురద రాజకీయం అంటూ ఒక క్యాప్షన్ ఏదో పెట్టారండి. బురద రాజకీయమా దురద రాజకీయం అనేది మాకు తెలియదు, కానీ
ఇంకా కూడా గోక్కుంటానే ఉన్నారు, సిగ్గులేని Right. చెత్త రాజకీయాలు చేస్తూ. ఆ టైంలో కూడా మీరు వచ్చి ఏం చేశారు సార్? మీరు వచ్చి ఒక పులిహార పొట్లం ఇచ్చారా, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారా, ఒక రూపాయి బయటికి తీసారా? తీలేదే. ప్రభుత్వం బాధ్యత అని అనుకుంటా, అది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం చేయాలనేది విపక్షం చెప్తున్న మాట. సార్, భారతదేశంలో కూడా మదర్ తెరిసా చేయాల్సిన బాధ్యతలు ఏమీ లేవండి. మదర్ తెరిసా ఏ దేశంలో పుట్టి ఏ దేశానికి వచ్చి సేవలు చేసిందో మనందరికీ తెలుసు. నీ వంతు సహాయంగా నువ్వెంత చేసావు, మేము సైతం అంటూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. నా ఒక్కడి వల్ల కావటం లేదు, నేను ఎంత కష్టపడినా అందరికీ భోజన సదుపాయాలు అందించలేకపోతున్నాను అంటూ చంద్రబాబు గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాక కూడా ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వంలో ఏం డబ్బు ఉందని చేస్తారు, ఏం మిగిల్చారని చేస్తారు? Right. చిత్తశుద్ధి లేని గత ప్రభుత్వ పరిపాలనలో జీతం తీసుకోవడానికి కూడా డబ్బులు లేవని మా అధినాయకుడు వెనక్కి వెళ్ళి ఈ రోజు 6 కోట్లు ఎక్కడవండి? ఆయన సినిమాలు చేయాలి, ఆ డబ్బులు తీసుకురావాలి, అవి కట్టాలి. సినిమాలు చేసే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ డబ్బులు తీసుకొని ఇప్పుడు ఇవి విరాళంగా ఇవ్వాలి. చిత్తశుద్ధిగా సినిమాలు చేసి వాళ్ళకి అప్పులు కట్టాలి. అంతేకాని ఈరోజు చందాలు సేకరిస్తారు చూడండి గౌరవ జగన్ గారు. ఈ టైంలో రాష్ట్రం ఈ విపత్తులో ఉంటే లండన్ కి ఎలా వెళ్ళిపోతున్నారండి? ఫ్లైట్ టికెట్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే దీంతో అయిపోలేదండి. ఈ వర్షం వెలిసి వెళ్ళిపోయాక మళ్ళీ మలేరియా, కలరా, డెంగ్యూ దోమలు ప్రబలిపోతాయి. మళ్ళీ పంచాయతీలో వేయడానికి బ్లీచింగ్ కూడా లేని పరిస్థితుల్లో మళ్ళీ అందరం ముందుకు రావాల్సిన పరిస్థితి ఉందా? విజనరీ ఉన్న వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడా? వైద్య శాఖకు సంబంధించిన పాత్ర ఏంటి దీంట్లో అనేటటువంటి పరిస్థితి అయితే ఉందండి. రాష్ట్రం చాలా విపత్తులో ఉంది. ఇది ఎప్పుడు ఊహించని పరిణామం. గత 30-40 సంవత్సరాలు కూడా ఎవరు చూడలేదు అంటూ పెద్ద పెద్ద నాయకులు వస్తున్న స్టేట్మెంట్. అదే రకంగా ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన ఇబ్బందిని కన్నయ్య నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చిన్న ఇబ్బందే, దాన్ని మనం ప్లాన్ గీస్తున్నారు, మళ్ళీ వెంటనే దాన్ని అక్కడ సమకూర్చేస్తారు, ఏ ఇబ్బంది జరగదు, మీరందరూ సేఫ్ గానే ఉన్నారు అంటూ ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదేదో మహిష్మతి ఊపిరి కేంద్ర బృందం కూడా పర్యటిస్తుంది కాబట్టి రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుందా? కేంద్ర సాయంలో కూడా పెద్ద ఎత్తున సాయం లభించే అవకాశం ఉంటుందా? 100% అండి. సుజనా చౌదరి గారు అక్కడ విజయవాడ వెస్ట్ కు సంబంధించి గెలిచిన వ్యక్తి. ఆయన గతంలో కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు మోడీ గారి ప్రభుత్వంతో. ఆయన పబ్లిసిటీ కోసం మోడీ గారే దిగి వచ్చి విజయవాడలో ప్రచారంలో ఉన్నారు, మీరు చూస్తున్నారు. అంత గొప్ప వ్యక్తికి ఆ సత్సంబంధాలని ఈ రోజు మేము స్వయంగా సుజనా చౌదరి గారిని మీడియా ముఖంగా అడుగుతున్నాం. ఈ రోజు మీకుండేటటువంటి రిలేషన్స్, సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి ఫండ్ రిలీజ్ చేయడంలోను, తర్వాత సెంట్రల్ ఆదుకోవాల్సిన ఆవశ్యకత కీలకంగా ఉంది ఇటువంటి గడ్డు కాలంలో. వీటన్నిటినీ మీ ద్వారా మీడియా ముఖంగా మీరు అమిత్ షా గారికి, మోడీ గారికి అందజేయాలి ఈ వార్తా సమాచారం. ఈ పరిస్థితిని సెంట్రల్ కూడా సహాయ సహకారాలు అందించాలి తన వంతు సహాయంగా అంటూ మేమందరం కోరుకుంటున్నామండి. 100% సెంట్రల్ సహాయం ఉంటుంది. ఎందుకంటే అక్కడ గెలిచిన వ్యక్తి బీజేపీ సభ్యుడు. అదే రకంగా కూటమిలో కూడా బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ తన వంతు బాధ్యతగా ఈ కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మరొక్కసారి ఆదుకోవాలని వినతి పూర్వకంగా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి విపత్తుని దృష్టిలో పెట్టుకొని చూస్తే ప్రతి ఒక్కరు కూడా మానవతా హృదయంతో స్పందించాల్సినటువంటి అవసరం ఉందని రజనీ గారు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన సెట్ చేసినటువంటి ఒక ఉదాహరణని ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ రాజకీయాల పేరుతో ఇలాంటి సందర్భాల్లో కూడా తప్పుడు ప్రచారాలు చేయడం అనేది క్షమించరాని నేరంగా ఆమె విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.